ఐపీఎల్ 2026 మినీ వేలం నేడు అబుదాబి వేదికగా జరగనుంది. ఈ వేలంలో మొత్తం 10 ఫ్రాంచైజీలకు 77 స్లాట్లు అందుబాటులో ఉండగా 350 మంది ఆటగాళ్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ముఖ్యంగా టీ20 ఫార్మాట్ కు అనుకూలమైన స్పెషలిస్టులు, యువ దేశీ విదేశీ క్రికెటర్లపై జట్లు భారీగా పెట్టుబడి పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఐపీఎల్ 2026 మినీ వేలం నేడు అబుదాబి వేదికగా జరగనుంది. ఈ వేలంలో మొత్తం 10 ఫ్రాంచైజీలకు 77 స్లాట్లు అందుబాటులో ఉండగా 350 మంది ఆటగాళ్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ముఖ్యంగా టీ20 ఫార్మాట్ కు అనుకూలమైన స్పెషలిస్టులు, యువ దేశీ విదేశీ క్రికెటర్లపై జట్లు భారీగా పెట్టుబడి పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. రైట్ గా ఐపీఎల్ మినీ వేలానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, ఐపీఎల్ కి సంబంధించినటువంటి ఆటగాళ్ల భవితవ్యం ఏదైతుందో అది నెట్ ఫైనల్ కాబోతుందని చెప్పవచ్చు. ఐపీఎల్ మినీ వేలం పాటకు ఇప్పటికే మొత్తం సర్వం సిద్ధమైంది. ఆటగాళ్లు ఎవరైతే ఉన్నారో ఐపీఎల్ కి సంబంధించిన వేలం ప్రక్రియ ఏదైతుందో దాని అబుదాబి వేదికగా ఐపీఎల్ 2026 మినీ వేలం అయితే ఈ రోజు జరగబోతుంది. మొత్తం 10 ఫ్రాంచైజీలకు 77 స్లాట్స్ అందుబాటులో రాగా వేలంలో 350 మంది ఆటగాళ్లు. ఎందుకంటే ఇది వేలం పాటకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి దిగాంతిపోతూ ఏ ప్లేయర్ ఎంతకు అమ్ముడుపోతున్నారు, ఏ ప్లేయర్ చాలా కీలకంగా కాబోతున్నారు, ఎవరు ఎక్కువ ఈ రోజు కొనుగోలు చేయబోతున్నారు, ఫ్రాంచైజీలు ఏవైతున్నాయో వాళ్ళు ఇప్పటికీ చాలా కీలకంగా కూడా ఆటగాళ్ల విషయంలో ఎవరెవరిని కొనుగోలు చేయాలి, ఎవరిని తమ టీంలోకి తీసుకోవాలి అనే దానికి సంబంధించినటువంటి వేలం పాట చేస్తుందో అది ఈ రోజు అబుదాబి వేదికగా ఐపీఎల్ 2026 కి సంబంధించినటువంటి ప్రక్రియ కొనసాగబోతుంది. అయితే ప్రధానంగా కూడా రంగంలోకి ఎగబోతున్నటువంటి ఫ్రాంచైజీస్ ఏవైతున్నాయో ఆ 10 ఫ్రాంచైజీలు కూడా ఎలాగైనా సరే కీలకంగా ఇప్పటి వరకు జరిగినటువంటి టీ20 మ్యాచ్లు కావచ్చు, లేకపోతే పూర్తి స్థాయి వన్డే ఇంటర్నేషనల్ కావచ్చు, లేకపోతే టెస్ట్ మ్యాచ్లు కావచ్చు, ప్రతిభ కనబర్చినటువంటి ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఎక్కువ దృష్టి పెట్టే అవకాశం ఉంది. మోరోవర్ అదేవిధంగా కూడా ఇండియాకు సంబంధించినటువంటి ప్లేయర్స్ ఎక్కువ శాతం ఈ రోజు జరిగేటటువంటి వేలంలో పెద్ద మొత్తంలోనే ఆటగాళ్లను కొనే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ మధు.